తల్లి గంగాపతి వెయ్యి వైకుంఠ వాసాతండ్రి శ్రీమా విష్ణు శ్రీమన్నారాయణ నీ వక్షస్థలమున లక్ష్మీదేవి బ్రహ్మలోకమున బ్రహ్మదేవ తండ్రి బ్రహ్మదేవ సదముల్ల తల్లి సరస్వతి దేవి పదివేయి భూమిల్ల పుట్టిన భూలోకమాతన గంగల పుట్టిన గంగ భావాని శరణంబు మాత శరణంబు బావాడి పదివేలు కాచాల గట్టల పుట్టిన కాళికాదేవి పాద పాదాన పదివేలు జగమంత ఏలిన జగలోక సుందర నల్లవో షమ్మని ఎర్ర దుబ్బల పుట్టిన ఎర్ర ఓసి పదివేలు శరణంబు మాత పదివేలు ఎల్ల లోకములు ఏలిన ఎల్లవ తల్లినన్నా పదివేలు జమదగ్ని ఎల్లాలి పరశురాముని కన్నా పరమ కళ్యాణి అవతారమునాది పదివేలు నా పెద్ద కొడుక భార్గమాబల పరశురామ వారి చిట్కలయ్య హరిడొక్కలయ్య వారి జంపలేశ్వరుడు బిడ్డ సిరియాల వరి మట్టేడు మావరాలయల్ మహారాష్ట్ర తుల్యా బ్రహ్మవాణి అవతారమునాది కర్ణాటకల్ల సమదతి ఎల్లమ్మ అవతారమునాది పదివేలు శరణంబు బావాని శరణంబు గాద కోటి సూర్యుడు వచ్చిన నిలిసిన్నగా నీ అంత ముందు సిన్నబోతారు కదా నల్లగుంటవని లోకమంటది కాని వెయ్యి సూర్యుడు కూడా నీ ముందు పనికిరారే సెల్లె నాయి నల్లవో తమ్మ కాచములు పుట్టిన కర్రకు పుట్టిన నా సెల్లె వెయ్యి సూర్యుల కంటే తేజస్సు నల్లవోషం నీ రూపము చూడాలంటే వారు పెట్టి పుట్టాలి దేవతలైన గాని జగమంత ఏలిన జగలోక సుందరి మేరగా శివ పోలేర ముందు కాలమ్మ ఏక వీరమాత అంకాల పరమేశ్వర మాతృ మీనాక్షి కాశి విశాలాక్షి వలంపురి జోగల అంబదేవి ముసలి రూపు వేసుకొని గర్భగుడ్డ ఊసున్నదే మేనాలం పురి జోగుల అంబ పాద పాదాన పదివేలు నీ తల మీద కదరాయ్ రాక్షస పుర్రె కదరా బల్లి కదరా పదివేలు శరణంబు తేలు కదనే గుడ్ల పూబ నీ తల మీద ఉన్నయమ్మ వాళ్ళ పురి ఓ జోగులంబ మీకు శరణంబు గదనో నా చిరు శైల బ్రహ్మరామ నా తమ్ముని భార్యవమ్మ నా మైన మార్దల పదివేల శరణం నా చిరు శైల బ్రహ్మరాంబదేవి ఆడివిల్లనమ్మ వడ్డ బట్ట కట్టినాది దాని నున్న పదివేలు అడ్డబట్ట కట్టినాది శక్తిని పరం జ్యోతిని పరమ కళ్యాణి హే ఆడిది ఆడిదాన్ని తీసేస్తే కాదు నన్ను ఆడిదాన్ని కాదు నేను అడ్డబట్ట కట్టినాడు దాన్ని కాదు వాది శక్తిని 12 స్థాల పూజాదారి సింహవాయిని శరవాలింది ఆది జగదాంబలోకమాత పరమేశ్వర అవతారమున భూమిల్ల పుట్టిన భూలోకమాతను గంగల పుట్టిన గంగ భావాని జగమంత ఏలన జగలోక సుందరుని పదివేలునైనా సూర్యుని పట్టిన సుఖపొట్టు పెట్టిన నేను చంద్రుని పట్టిన జడగొప్పులేసిన పాముల పట్టిన చిన్న పాముల పట్టిన చిట్కి నీలుంగ్రాలునాయి పెద్ద పాముల పట్టిన పెద్ద నీలుంగ్రాలునాయి నాది నిలవంత కొప్పు నాది కంపంత కన్ను జాతర 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 రడవు రడవు సాగుతున్నదమ్మా మేడారం నా మేడారం నాది 10,000 అది మేడారం గట్టు తల్లి పిల్లల జాతర నా సమ్మక్కరామే నీ భర్త కదనే ఇక పగడిద్దరారా ఇంకా 10,000 నీకాయ్ ఇంకా 10,000 నా బిడ్డ రక్త సరడాయ్ సరడమ్మడికాయ్ ఇక భూమిల్ల పెట్టినాయ్ లోకమాతాయ్ ఇక గంగల్ల పుట్టినాయ్ ఇక గంభీరాల సరడాయ్ ఇంకా 10,000 ఇంకా పగడిద్దరాజాయ్ ఇక చెంపన్న బాగాయ్ ఇక సిలగలాది గట్టాయ్ ఇక సిన్ని మేడారవాయ్ ఇక అంశలాది గట్టాయ్ ఇక బాది మేడారవాయ్ ఇక జారు జారు బండాయ్ ఇంకా 10,000 ఇక ఎదురాకున్నదోయ్ ఇక నాయసవనోయ్ ఇక బంగారు ముద్దోయ్ ఇక ముద్దవరగన్నోయ్ ఇక కోయగూడంబోయ్ ఇక కోయ దొరసాని ఇంకా 10,000 నీకోయ్ ఇంకా 10,000 వాదోయ్
తుల్య భావాని కర్ణాటకల్లా సమదత్తిగరమోయింగనా తుల్య గురువు తుల్య భావాని ఖడ్గమ్ములిచ్చిన ఛత్రపతి శివాజీ ఇక నా కన్న కుమారా 10,000 నీకు నా శ్రీశైలవల్లు శ్రీశైల పరమరాంబ పాదాన శరణ 10,000 నీకు సూర్యచంద్రులు నా 2 నయనాలు ఆ మాస కాటి కన్ను బొమ్మల కాటి ఇక నా బుగ్గ సుఖాయి ఇక ఆకాశముల నక్షత్రాలు ఇక నా నెత్తిల మల్లె పూలు ఎన్నడు ఏ చిన్నగాని తక్కువ లేకుండా పరివారం వేసిన ఇక పువ్వున్న కాడ పత్ర వెయిటింగ్ ఇక పత్రున్న కాడ పువ్వు వెయిటింగ్ మీరు చేసుకుంటా వస్తుంటే నాకు అన్నిటికంటే నాకు ఎక్కువ వద్దిన హోమాలు ఈ బోనాల కంటే కూడా నాది 10,000 శరణమునైనా పండితులు ఇక వేద పండితులు ఇక సూర్యుని బిడ్డ ఇక గాయత్రి దేవి ఇక మెడలేసుకుండ్రు ఇక వరే జంజినాలు ఇక వేద ఘోషలు ఇక మృత్యునైనా ధర్మి ఎల్లబడుతుంది రాయ్ 96 కోట్ల దేవుళ్ళను యజ్ఞముల పాల్గొనమని శాసించేది ఓమంబు నాకు ఓమాల తర్వాతే ఎవరి ఏదైనా గాని వేద పండితుల ఎవరి గోశాలలో యజ్ఞ ఓమాలు చేస్తే నేను యజ్ఞగుండం ఉన్నాను మొదల మంట పెట్టినాకనే అగ్ని పెట్టినాకనే జ్వాల పెట్టినాకనే జ్వాల భయంకరినని నవతారం చూపిన బిడ్డో నేను యజ్ఞగుండంలా నేను భగ్గుమన్నగరా నా భగ్గుమన్న అగ్నికి జల్లు మన్నై పానాలు అప్పుడు వెళ్ళిపోయినాయి రాయ్ ఇక మీ గండాలు ఇక మీ నరలిష్టులు ఇక కాపాడుకుంటాయి ఇక సకల జగతినేమో ఇక వరి చూసుకుంటాయి నాకు 10,000 ఎవరికి ఏది జరిగినాయి ఇక దుఃఖేది కాదు ఇక వచ్చేది కాదు ఏది జరిగినా గాని మంచిగా అనుకుంటే మంచికైతుంది చెడు కనుకుంటే చెడుకైతుంది వారే నాది మంచికైతుంది రా యజ్ఞగుండం జ్వాల అగ్ని వెళ్ళి నా అగ్ని గుడిసెల్ల మీద పడ్డా నా గుడి గోపురం మీద పడ్డా తలగబడ్డా అది శుభమే అనుకోవాలి కానీ అశుభం అనుకోవద్దు నేను జ్వాలాముఖిని అన్నప్పుడు జ్వాలనే చూపిస్తా కాబట్టి నీ యొక్క తండ్రి మీదనే గాని నీ మీదగానే అబ్బబ్బబ్బబ్బా ఎంతెంత నరడిష్టి ఉందంటే వారి చెప్పలేము ఇనలేము కనలేము ఈ గుడి గోపురము నడుస్తున్నదంటే దీపారాధన పూజ పునస్కారం వేరే బ్రాహ్మణులు ఇక్కడ నడిచినా వేరే గణాదులు వచ్చినా పోయినా రడివేడి మూత ఒగ్గు పూజలు ముగిచ్చిన శివ గణాదులు వచ్చిన సాక్షాత్తు అమ్మవారు కైలాసపతి పార్వతీదేవి నల్లవోషమ్మని పార్వతీదేవి కాబట్టి కైలాసమే వదిలి వచ్చి గీడ కూర్చొని పూజలు చేయించుకుంటుందంటే కారణం మీరిద్దరు దీన్ని ఇంకా నడిపిస్తూ ఇంకా కీర్తి పెంచుతున్నారు ధనము ధాన్యము రాగానే విద్యలు మెడలు నింపుకుంటారా ఒక్కొక్కరు నా సరిగట్టు రామలింగేశ్వర స్వామి పర్వతాల మీద లక్షల కోట్లము పైకం వచ్చినా గాని లక్షల కోట్ల సిరులు వచ్చినా గాని మహాలక్ష్మీదేవి కనుక వర్షము కురిపించినా గాని సాక్షాత్ భార్గవ బలపరశురాముడే శివాల గద్దె మీద నా రామలింగేశ్వర స్వామిని కూసుండబెట్టినా గాని నా తండ్రికి ముఖిసఖితోనే చేస్తారు తప్ప అక్కడ ప్రజలోకం అది లక్షల కోట్ల చెయ్యి అందిస్తూ ఉండ్రు ఇక్కడ 1000 కూడా కాదు 100 మంది మాత్రమే చెయ్యి అందిస్తున్నప్పటికీ మహాపుణ్యక్షేత్రము చెయ్యలేనంత ఆడంబరం ఈ గుడిగోపురముల సాగుతున్నందుకు నాకు బహు సంతోషం అందుకే నా పిల్లగాడు పట్టడు మంగళారాల గడియన సిరుల కాంచయ్యల ఉరుగు కురుస్తున్న ఇంట్లో ఆ సిరిని కాస్త పక్కకు పెట్టి వచ్చిన జనాన్ని పక్కకు పెట్టి కాసుల వర్షం కురుస్తుంది అలవానికి మంగళవారం కురిసినా ₹1 కాసు పడకుండా నీ కొల్లారికి ఎందుకు వచ్చేది ఎందుకు మీ పట్ల ప్రేమ మీ పట్ల భక్తి ఈ పోషవ అంటే నా పిల్లగానికి సైతం ఆనందమే కాబట్టి అందరూ కూడా తండాలుగా వచ్చి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తొక్కీసలు కాకుండా నవ్వుకుంటా మురుపాలతో నీ జాతర జాగింద్ర వారి ఏ ఒక్కరికి రవ గింజంత ముళ్ళు గుచ్చుకోలేరు కానీ ఏది జరిగినా తండ్రికి మాత్రం కొన్ని గడియలు చేసేటివి కావు అది అనుకోకుండా నా మీద భక్తితోని ఈ తల్లిని కొలిస్తే ఆ తల్లిని కైలాసంలో కొలిసినట్టే కదా మీరైనమ్మని ఆ రకంగా భావంతోని చంపినా నీవే భక్తించినా నీవే
తల్లి సావైన నీ పూజనే బతుకైన నీ పూజనే మీ పాదాలకు అర్పణం చేశారు కాబట్టి అది మరణంలాగా అనుకుంటలేర్ర వారి మీ నాయనమ్మ పాడెళ్ళ పోతుంటే మా పోసమ్మ సావ రథయాత్ర వెళ్ళినట్టు నాకు ఆనందం కాష్టము ఏమి కాష్టమమ్మా ఇదని లోకం ఎక్కిరిస్తే గదే కాష్టముల పుట్టింది గదే నల్ల పోసి అగ్ని గుండముల పుట్టింది జ్వాలాముఖి అగ్ని గుండముల పుట్టింది అహౌతాయి చింత గింజంత చీర కాలొద్దురా అగ్నిదేవ మా అమ్మని అగ్ని గుండముల పెట్టి 9 నెలలు నేను కడుపు లోపలున్నాని సవాల్ ఇస్త్రింది అగ్నిదేవునికి చింత గింజంత చీర కాలొద్దు రాగాకంత రైక కాలొద్దురా వరే అగ్ని మా అమ్మ ఒంటి మీద రవ్వ గింజంత బుగ్గ వచ్చిన నిన్ను మింగేస్తా అన్నది అంటే అది ఎంత పెద్ద ఆడిలో అదంత పెద్ద ఆదిశక్తి అర్థం చేసుకోవాలి ఆమెకు మించిన భువనాలు లేవు కోటి సూర్యుళ్ళు వచ్చినా గాని ఆ కడకాంతి ఆమె ముంగలవి చిన్నబోతాయి సూర్యుళ్ళు గాని ఆమె రూపం మాత్రం తేజోయమానం బిడ్డ 96 కోట్ల దేవతలు సైతం పాదాలకు అర్పణం మీ జన్మ కూడా బతికినన్ని రోజులు ఆమె పాదాలకే అర్పణం ఆమెను కాదని రవ్వ గింజంత ఏమి చెయ్యబోరు బిడ్డ ఇయ్యాల రేపు పెళ్లిళ్ళు కాకముందు పేటాకులు కాకముందు హరి అంటుండ్రు కొంతమంది పిల్లలు పెళ్లిళ్ళకి ఎదిగే వరకు హరి అంటుండ్రు తల్లిదండ్రులు చూస్తలేవా సమాజం మీద చూస్తలేవా కరోనా మహమ్మారి పంచదెబ్బ ఆ పంచదెబ్బలకెళ్ళి కాపాడలేదా పెళ్లి పేరంటం చేయలేదా సంతాన ప్రాప్తం చేయలేదా అబ్బబ్బా నీ మీద ఉన్న డిస్టికే నీకు అట్లా అయ్యింది కానీ గర్భము ఆనందంగా 12 బిడ్డలు ఇస్తా పోర వారి 10,000 ఇస్తాడు చెప్పి పోతున్న సెల్లే నా బాలుతో ఎవరైనా కానీ శివగణాథులు కానీ విత్తోలు కానీ ఎవరి భక్తులు వచ్చిన కానీ అరకతి బరకతి వాయు ఆరోగ్యమీ సిరి సంపదని సౌభాగ్యమీ కళ్యాణమీ సంతానమీయం లక్ష్మీదేవి వై నువ్వు అష్టలక్ష్మి అమ్మ ఉత్తి నల్లవు సమ్మవేగా సిరులు గొలిపేదానము బరకతి ఏ సంతానమీ సంతాన లక్ష్మీ విద్యని ఏ విద్యలక్ష్మి అన్యవతారల అష్టలక్ష్మి వైపుడు ఉన్నదాను అష్టదళిద్రం మొదలుగొట్టి జ్యేష్ఠలక్ష్మిని కడప నూకి ఇండ్లకేలి జ్యేష్ఠలక్ష్మిని బయటికి పంపించి నీ పొట్టు బోనముతోని అందరి ఇళ్లకు లక్ష్మీదేవి అడుగుపెట్టు శ్రీకాంత 10,000 శరణమ్మున సెల్లె నల్లవో శ్రీరక్కను సెల్లె ఉన్నమమ్మ ఇతరం ఒకటి రూపమమ్మ గర్భములకి ఉద్భవించిన వాళ్ళు ఆనందమాయ